నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీ ఎన్నికల భాగంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థుల్ని గెలిపించాలని దేవరకొండ మాజీ శాసనసభ్యులు నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామవతి రవీంద్ర కుమార్ గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ యొక్క ప్రచారంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నినవత్ కిషన్ నాయక్, కేతవత్ బిల్వాయ్ నాయక్, దేవరకొండ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు వర్త్య రమేష్, గాజుల ఆంజనేయులు, జరుపుల లోక్య నాయక్, గాజుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 11వ తేదీ నాడు జరిగే దేవరకొండ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 20 వార్డులలో ఇప్పటికే దాదాపుగా 10 నుంచి 12 వార్డులు ప్రచారం నాయకులుగా మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. మా అభ్యర్థులు కూడా విస్తృతంగా గడప గడప ప్రచారం చేస్తూ గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, కేసీఆర్ గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల మీద బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది, సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయి. ఈ మాయల మాట చెప్పి ఏదైతే మోసపు అబద్ధ ప్రచారాలతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఒక్క వాగ్దానం కూడా వారు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం అనేది చాలా దురదృష్టకరంగా భావిస్తూ ఉన్నారు. ఏ వార్డులో పోయినా ఏ గడప దొక్కినా వాళ్ళందరూ కూడా అయ్యా బీఆర్ఎస్ పార్టీ మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్లు, లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, పార్కులు కానీ, ఓపెన్ జిమ్లు కానీ, మిషన్ బయట మంచినీళ్ళు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, లేకపోతే పెన్షన్లు కానీ, ఇవన్నీ కూడా గతంలో జరిగినాయి తప్ప ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా దేవరకొండ పట్టణంలో ఒక కొత్త పని జరగలేదు. దాంట్లో ఈ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఇప్పుడు కూడా మళ్ళీ అబద్ధం మాట్లాడారు. మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చి మళ్ళీ మా అధికార పార్టీ వాళ్ళని గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని మాట్లాడతారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ ఇక్కడుండే ఎమ్మెల్యే గారు, మీరు 2 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఏదైనా చేసి ఇది చేసినాం ఇంకా చేయాల్సినవి ఉన్నాయి అని చెప్పి ప్రజలు నమ్ముతారు. ఏది లేదు, నేను తీసుకొచ్చిన నిధులే టెండర్లు అయిపోయిన వాటిని కూడా నువ్వు రద్దు చేసి మళ్ళీ కొత్త టెండర్లు పిలిచి 30 కోట్ల రూపాయల నిధులు దేవరకొండ మున్సిపాలిటీకి నేను ఉన్నప్పుడు తీసుకొస్తే ఆ పనులు కూడా చేయడానికి మీకు చేత కాలేదు. దాంతోపాటు మేము కట్టిన 5 కోట్ల రూపాయలతో పార్క్ ఏదైతే పట్టణంలో కట్టామో ఆ పార్క్ కనీసం మెయింటెనెన్స్, లైట్లు కానీ, ఉడవడం కానీ, చిన్న నీళ్లు పోయడం కానీ కూడా చేయడం లేదు. ఓపెన్ జిమ్లు ఇచ్చినాం అనేకం ఈ పట్టణంలో, అవి కూడా దాన్ని మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. నేనున్నప్పుడే 50 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో లేకపోయినా ఇంత చిన్న మున్సిపాలిటీలో మనం తీసుకురావడం జరిగింది. దాంతోపాటు మిషన్ భగీరథ ద్వారా తగిన రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తగిన రోడ్లకు కానీ బాగు చేయడానికి 30 కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తే టెండర్లు అయిపోతే వాటన్నిటిని కూడా పనులు జరగకుండా ఆపి ఆసారం చేసి ఇంకా చేయకుండా దేవరకొండ పట్టణ ప్రజానికాన్ని మీరు ఇబ్బందులు పెడతా ఉన్నారు. అప్పుడు వచ్చిన మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా అందించే కార్యక్రమాలు లేవు, లైట్లు వేసేది లేదు, ఏ ఒక్కటి కూడా లేదు. ఆ మీనాక్షి హోటల్ నుంచి అక్కడ మైనంపల్లి బ్రిడ్జ్ దాకా నేనున్నప్పుడే 7 కోట్ల రూపాయలతో రోడ్డు మంజూరు చేయించి కేటీఆర్ గారితో నల్గొండలో శంకుస్థాపన చేస్తే మళ్ళీ దాన్ని ఇంకోసారి శంకుస్థాపన ఆర్ఎండ్బి మంత్రి స్వయంగా ఈ జిల్లాకు సంబంధించిన ఆయన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారితో వచ్చి శంకుస్థాపన చేయించినాము. కానీ 1 సంవత్సర కాలం గోసరిస్తూ ఉంటే ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఓట్ల భయానికి రాత్రి ఏదో కొద్దిగా డాంబర్ ఉండేది, దాంట్లో నాణ్యత లేదు. అదే తొవ్వీరు, అదే మట్టి తీసుకొని జాడవలసింది, దాని మీద కగ్గర పోసారు, ఆధారబాధగా బీటీ లాగుతున్నారు. నాణ్యత లేదు. ఆ రోడ్డు కూడా ఎప్పుడు ఉండట్లేదు. ఆ రోడ్డుకు నేను మధ్యలో డివైడర్లు, చెట్లు పెట్టాలి, లైటింగ్ పెట్టాలి, ఫుట్పాత్తో బ్రహ్మాండంగా దేవరకొండ ఏదైతే టౌన్ పోర్షన్ ఉందో దాన్ని బాగా చేయాలని మేమేదో ఆలోచనతోటి జంక్షన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఇది పెడితే అవన్నీ కూడా తీసేసి ఆధారపరంగా ఉన్న రోడ్డునే రవీరు మళ్ళీ అదే రోడ్డుని మళ్ళీ అదే రకంగా బీటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఎన్ని మాటలు చెప్పినా ఏది చెప్పినా ఈ దేవరకొండ పట్టణ ప్రజలు అయితే మాత్రం కారుకుంటారు. కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, దానికి తొలిమిట్ అయిన ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించడానికి రెడీగా ఉంటారు. ప్రజల స్పందన చాలా బ్రహ్మాండంగా ఉన్నది. 16 నుంచి 17 స్థానాలు ఈజీగా గెలుస్తాం. మున్సిపల్ చేయడానికి కూడా కైవసం చేసుకుంటాం.